కోటబొమ్మాలి మండలం లఖందిడ్డిలో మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకం ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో అర్హత కలిగిన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్లి ఏదైతే ప్రభుత్వం ప్రతి నెల 64 లక్షల మందికి 2,500 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నామో అవన్నీ గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం. దీంతో పాటుగా గ్రామంలో ఒక సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామానికి చేసింది, ఇంకా మీ గ్రామాల్లో ఏవైనా సరే సమస్యలుంటే తెలుసుకొని అవి కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు లఖందిడ్డి గ్రామంలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా కష్టాలు, మా బాధలు తీరుతాయని, మా సమస్యలు పరిష్కరిస్తారని ఒక అచంచలమైన విశ్వాసంతో మీరందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 20 మాసాలు పూర్తయింది. ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడితే సమస్యలుండవు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం, ఎలక్షన్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఏవైనా కొత్త కార్యక్రమాలుంటే చేసుకుంటూ ముందుకెళ్లడం ఏ ప్రభుత్వానికైనా సరే నిరంతరం జరిగినటువంటి ప్రక్రియ. కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. చిన్నాభిన్నం అంటే మీకు తెలియకపోవచ్చు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా చాలా అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూల్చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో భూతద్దం పెట్టి ఎదిగినా సరే ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం, ఎక్కడ ఒక పనికొచ్చిన పని 5 సంవత్సరాల్లో చెయ్యకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించారో నాకంటే విఘ్నులైనటువంటి మీ అందరికీ తెలుసు. మేమైతే అధికారంలోకి వచ్చాం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం. ఎందుకు ఆనందం అంటే ఈ దేశంలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వనటువంటి మెజారిటీని రాష్ట్రంలో ఇచ్చారు. మెజారిటీ అంటే ఆషామాషి కాదు, 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు ప్రజలు గౌరవించలేదు. గౌరవించారని ఆనందం ఒకవైపు అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం సరిచేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమని చెప్పి భయంతో పాలన ప్రారంభించామని
ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే మనకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు మన రాష్ట్రంలో పుట్టడం, మనకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. దీనికి తోడు 22 మంది ఎంపీలని మనం గెలిపించాం. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఒక బండికి ఒక చక్రం ఉంటే ఏ విధంగా నడుస్తుందో మీకు తెలుసు. అదే బండికి 2 చక్రాలుంటే ఎంత స్పీడ్గా నడుస్తుందో మీకు తెలుసు. మనకి తోడుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, 22 మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిపించడం, మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరపతి ఢిల్లీలో కూడా పెరిగింది. కాబట్టే ఈ 20 మాసాలు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకరిస్తుంది. కాబట్టే 20 మాసాలు అనుకున్నంత విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని ధైర్యంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో ప్రభుత్వం మాట్లాడితే నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నానని చెప్పి వాలంటీర్లు పెట్టాను. తెల్లవారిసరికే మీ ఇంటికి పింఛన్లు తెచ్చిస్తున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ పథకాలన్నీ ఉండవు, వాలంటీర్లు ఉండరు. మీరందరూ సచివాలయంకో ఇంకెక్కడికో వెళ్లి ఎండలో నిలబడి పింఛన్లు తెచ్చుకోవాలి, పథకాలు ఇవ్వాలని చాలా వరకు మీకు ఇంటింటికి వచ్చి ఆ రోజు వాలంటీర్లందరూ కూడా చెప్పారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆ రోజు కూడా నేను ఎన్నికల్లో వచ్చాను, రాత్రి అయింది. ఇక్కడే నా చైతన్య రథం మీద మీ అందరికీ ప్రసంగంలో నేను మాటిచ్చాను. మీ అందరి అభిమానంతో మళ్లీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తాం. గతంలో మీ ఇంటికి తెచ్చేదానికంటే ఒక అరగంట ముందే మీ ఇంటికి పథకాలు అందిస్తామని నేను మైకులో మీ అందరికీ చెప్పాను. కొంతమంది గుసగుసలాడారు, కొంతమంది చెవుల్లో చెప్పుకున్నారు. ఇదేదో అచ్చెన్నాయుడు వచ్చాడు, ఎన్నికల్లో ఓట్ల గురించి చెప్తున్నాడు, ఇది ఎవరికి సాధ్యమని చెప్పి. సాధ్యపడింది. మీరు గాని నేను గాని ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 20 మాసాల్లో నెరవేరుస్తూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళిక వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పింఛన్ ఉండేది. పింఛన్ గురించి మాట్లాడితే మొదట గుర్తు పెట్టుకోవాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు, తరువాత చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీకు 4,000 పింఛన్ వస్తుంది. ఈ 4,000 పింఛన్లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి 125 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 1000 రూపాయలు, అంటే 1,125 రూపాయలు మిగతా వాళ్ళు ఇస్తే 4,000లో మిగతా డబ్బంతా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన విషయం మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 30 రూపాయల పెన్షన్ ఎన్టీ రామారావు పెట్టాడు. దాన్ని 70 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. దానికి రాజశేఖర్ రెడ్డి 200 చేసి 2,000 సార్లు చెప్పాడు, నేను 200 ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదని ప్రతి ఒక్కరికి చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మనం ఎన్నికల్లో మాటిచ్చాం, 2,000 పెన్షన్ 1,000 రూపాయలు చేస్తామని. 200ది ఇచ్చిన మాట ప్రకారం మొదటగా 200 పెన్షన్ 1,000 రూపాయలు చేశాం. మళ్లీ మనం అడగకుండే 1,000 రూపాయలు 2,000 చేశాం. 2019లో నేను కూడా గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తిరిగి మాకు గెలిపించండి, మేము 3,000 చేస్తామని చెప్పాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు గెలిపించండి, నేను 3,000 ఇస్తానని చెప్పాడు.
గెలిచారు. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు, సంవత్సరానికి 250, 200